ఒకటి ఏడవది ఏంటిదంటే సమాధానము విల్ ప్రొటెక్ట్ యువర్ బ్రెయిన్. చూడండి, ఫిలిప్పీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని కూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆమెన్, ఆమెన్. ఈరోజు చాలా మందికి ఒత్తిడి కలుగుతుంది. ఏమైపోతుంది? ఇందాక చెప్పినట్టు వాట్ ఇఫ్ మై లైఫ్ విల్ బీ లైక్ దిస్, వాట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్. చాలా మందికి జరగకముందే అంతా కూడా ఊహించుకుంటారు. ఏమైపోతుందో, నా భర్త నన్ను చీట్ చేస్తాడేమో, నా భార్య నన్ను చీట్ చేస్తుందేమో, మా జీవితంలో విషాదాలు జరుగుతాయేమో, యాక్సిడెంట్స్ అయిపోతాయేమో, క్రానిక్ స్ట్రెస్, ఒత్తిడి, అవసరం లేని వాటికి ఏదో జరిగిపోతుందేమో అని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దేని విషయమై చింతించకండి. ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, చింతించటము దేవుని అవమానించటము. చింతించటం అంటే దేవుడికి చేతగాదు అన్నట్టు మీరు మాట్లాడటము లేకపోతే ఆలోచించటము. ఈరోజు చింతిస్తున్నారా? ప్రతి విషయం బట్టి చింతిస్తున్నారా? చింత అని ఏంటి అంటే ఇందాక చెప్పినట్టు వాట్ ఇఫ్. మరి ముఖ్యంగా ఈ నేటి కాలంలో, ఈ జనరేషన్లో చాలా కామన్ క్వశ్చన్ ఏంటిదంటే వాట్ ఇఫ్, ఏమవుతుందో, ఏం జరుగుతుందో. చూడండి, 90s 80s మన తల్లిదండ్రులు వీళ్ళందరూ పెద్దగా అన్నిటిని ఆలోచించేవారు. ఇప్పుడైతే పిల్లలు అమ్మో ఏమైపోతుందో, పిల్లలు ఇది ముట్టద్దు, పిల్లలు అది తినద్దు, పిల్లలు ఇది చేయొద్దు, అన్నిటికీ ఓవర్లీ కాన్షియస్, ఓవర్లీ స్ట్రెస్ఫుల్, ఏదేదో అయిపోతుందేమో అని ఎక్కువ ఓవర్లీ కేర్ఫుల్. అదేమవుతుందంటే స్ట్రెస్గా మారిపోతుంది. దేవుడి పైన వదిలేయగలుగుతారా? దేవుడికి అప్పచెప్పగలుగుతారా? దేవుడికి అప్పచెప్పి దేవా నువ్వు చూసుకొని చెప్పగలుగుతారా? దేని విషయమై చింతించకండి, కానీ అన్ని విషయంలో విజ్ఞాపనతో మీ చింతించద్దు అని చెప్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, మీ చింత ఉందా నాతో చెప్పు, నేను చూసుకుంటా. అప్పుడు మీకు సమాధానం కలుగుతుందంట. ఎప్పుడు? వెన్ యూ టేక్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్, దట్ ఈస్ వెన్ యూ విల్ హ్యావ్ పీస్. Don't keep asking what if. Trust God that He will do. Anxious thoughts వస్తున్నాయా? యాంగ్షియస్ థాట్స్, ఆందోళన, నాకు ప్యానిక్ అటాక్స్ జరుగుతున్నాయి, ఐఎమ్ ఫీలింగ్ వెరీ యాంగ్షియస్, యాంగ్జైటీ డిజార్డర్. ఇవన్నీ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి, తలంపులో స్టార్ట్ అయింది కాబట్టి. అపవాది నాటిన తలంపులు మీరు యు ఆర్ అగ్రీయింగ్ విత్ ద ఎనిమీ. దట్ ఈస్ వై.